రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశ. పెద్ద మూవీకి ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తూ ఉంది. ఇంతకుముందు సినిమా విఎఫ్ఎక్స్ లేదంటే సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ ఇంకా కొంచెం పోర్షన్ కంప్లీట్ చేయలేదని ఒక సాంగ్ చేయాలని ఈ రకంగా సినిమా రిలీజ్ డేట్ మార్చడం జరిగింది. అయితే రీసెంట్గా పెద్ద మూవీ ఇంకా కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్నగా ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి ఒక గొడవ మొదలైంది. సో వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద మూవీ నలిగిపోతుంది, ఈసారి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉందని ఇంకొక రకంగా ఒక ప్రొడ్యూసర్ అయితే చిరంజీవి గారే పెద్ద మూవీని కాపాడాలని ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో అంటే ఇది పెద్ద ఎత్తున గొడవ జరిగే పరిస్థితి అయితే కనిపించింది. నిన్న కూడా కొంతమంది కొట్లాడుకున్నారు ఫిల్మ్ ఛాంబర్ లాంటి కూడా చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో ఎగ్జిబిటర్ల అలాగే ప్రొడ్యూసర్ల మధ్య పెద్ద సినిమా నలిగిపోతుంది అనేది ఇప్పుడు ఏమీ నలగట్లేదు. సినిమా రిలీజ్ అవుతోంది జూన్ 4. ప్రపంచం గందరగోళ పడవలసినటువంటి అవసరమేం లేదు. ఇక్కడ ఎగ్జిబిటర్లకి చాలా సీరియస్ గా అన్యాయం జరిగింది. వాళ్ళు ఎందుకు పెద్ద సినిమా టైంలో ఈ మాట మాట్లాడారు పర్సంటేజ్ అని అంటే, ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చే డబ్బుల్లో ఒక గౌరవప్రదమైనటువంటి షేర్ వస్తే థియేటర్లు బతికించుకుందాము, సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు కాదు, సింగిల్ స్క్రీన్ వాళ్ళతోనే గొడవ. సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు లేకపోతే సింగిల్ స్క్రీన్ లీజుదారులు వాళ్ళతో గొడవ ప్రొడ్యూసర్లకి. ఏమంటారు వాళ్ళు, మీకు పాత పద్ధతిలోనే రెంటల్ ఇస్తాం అంతే తప్ప పర్సంటేజ్ ఇవ్వం. మల్టీప్లెక్స్ వాళ్ళకి ఇచ్చినట్టు పర్సంటేజ్ ఇవ్వరు. ఆ పర్సంటేజ్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే, చిన్న సినిమాలకి జనం రావడం లేదు థియేటర్లకి, సో మేము థియేటర్ మెయింటైన్ చేయలేకపోతున్నాము. పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడో తప్ప రిలీజ్ కావడం లేదు. ఆ వచ్చినప్పుడు మాత్రమే థియేటర్ల దగ్గర హడావిడి కనిపిస్తుంది. ఆ వచ్చిన జనాల నుంచి మేము కూడా ఏదో కొంత డబ్బు చేసుకుని ఆ బఫర్ పెట్టుకుని ఈ నష్టాలను భరిస్తాం, లేకపోతే ఈ వ్యాపారం చేయటం మా వల్ల కాదు అన్నారు వాళ్ళు. అన్నప్పుడు అంత నష్టపోతూ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏముంది, మూసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని మైత్రి రవి గారు ఓపెన్ గానే అన్నాడు. కానీ ఆ మాట మీద సీరియస్ గా అవతల వైపు నుంచి రియాక్షన్ లేదు. అంటే ఎగ్జిబిటర్లు కొంతమంది రియాక్ట్ అయ్యారు, కానీ ప్రొడ్యూసర్ల వైపు నుంచి సమర్థింపు రాలేదు ఆయనకి. అదే టైంలో పక్కన కూర్చున్నటువంటి నాగవంశీ గారు ఇంకొక ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, మీ థియేటర్లలో ఫెసిలిటీస్ బాగాలేవు, మీ టాయిలెట్స్ లో వాసన వస్తుంది అని మాట్లాడి, మల్టీప్లెక్స్లో కూడా కొన్ని చోట్ల వాసనలు వస్తున్నాయి. ఆయన పోల్చినటువంటి 2 థియేటర్లు శ్రీరాములు శశికళ కాంప్లెక్స్, అది ఏషియన్ వాళ్ళు తీసుకున్నారు, మల్టీప్లెక్స్ అయిపోయింది, అది అద్భుతం, స్వర్గధామం అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. ఆయన మరి వెళ్తున్నాడో లేదో ఆ థియేటర్ నాకు తెలియదు, కానీ అది కూడా గందరగోళంగానే ఉంటుంది. వాష్రూమ్స్ గందరగోళంగా ఉండటం నేను ప్రత్యక్షంగా చూశాను. శ్రీరాములు థియేటర్ కంపారిటివ్ గా ఏదో దాని పద్ధతిలో అది నడుస్తోంది. కాబట్టి వాళ్ళకి మీరు పర్సంటేజ్ ఇస్తే కాస్త డబ్బులు చూసి వాళ్ళు ఏదో రిపేర్లు చేసుకుంటారు. ప్రేక్షకుల కోసం మీ థియేటర్లు నందనవనాలుగా మార్చాలి అంటున్నారు. వాళ్ళు మార్చమంటల్లా, కాకపోతే మార్చడానికి తగిన ఆదాయం మాకు ఇక్కడ లేదు, కాబట్టి ఆ ఆదాయాన్ని కల్పించండి మీరు, మేము బాగు చేస్తాం అంటున్నారు. వాళ్ళ గొడవ ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం మధ్య మార్గంగా ఒక అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయం ఏమిటంటే, కొంత పర్సంటేజ్ ఇప్పుడు ఈ పెద్ద సినిమా నుంచి కొంత పర్సంటేజ్లో వెళ్దాం, ఒక మినిమం పర్సంటేజ్ అనుకుందాం, రెంటల్ తీసేయండి, రెంటల్ మర్చిపోయి ఏదో మేరకు పర్సంటేజ్ అనుకునే చేద్దాం. మేము అడుగుతున్నంత కాదు, మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి, ఇస్తే డబ్బులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయంతో మేము రిపేర్లు మొదలు పెడతాం. రిపేర్లు మొదలు పెట్టిన తర్వాత ఒక 6 నెలల్లో 7 నెలల్లో టైం పెట్టుకుని, ఈ లోపు మీరు అనుకున్న పద్ధతిలో థియేటర్లన్నీ నందనవనాలుగా మార్చిన తర్వాత మేము అడిగినటువంటి మొత్తానికి అగ్రిమెంట్ రాసుకుని పర్సంటేజ్ పద్ధతిలో అక్కడి నుంచి ట్రావెల్ చేద్దాం అని కూడా ఒక ప్రతిపాదన చేసి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్. ఓకే, దానికి కూడా వాళ్ళు సీరియస్ గా అంగీకరించలేదు. అప్పుడు ఛాంబర్ ఇంటర్వ్యూ ఉన్నాయి, అప్పుడే ఈ మాట మాట్లాడాడు నాగవంశీ, మీరు వాంటెడ్ గా
పెద్ద సినిమాని టార్గెట్ చేస్తున్నారు, ఆ సినిమా రిలీజ్ కాకూడదనే కదా మీరు ఇప్పుడు గొడవ మొదలుపెట్టింది అన్నాడు. ఇది చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టే వ్యవహారం, మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గర చెప్తాం అన్నాడు. అంటే ఎవరన్నా అల్లరి చేస్తే అమ్మతో చెప్తాను నాన్నతో చెప్తాను అని చెప్పినట్టే బెదిరింపు దూరంలో మాట్లాడాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది ఆయనకు తెలుసు గొడవ ఉంటుంది కాబట్టి సెటిల్ చేసుకోండి, 2 రోజులు సినిమా రిలీజ్ టైం ఉంది కదా అంటాడు ఆయన. రెండోది, గతంలో కూడా హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో వీళ్ళు థియేటర్లు మూసేస్తాం అన్నారు సింగిల్ స్క్రీన్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైంలో మీరు థియేటర్లు మూస్తారా అని భయపెట్టారు. ఇలాగే తీరా వీళ్ళు అరే పవన్ కళ్యాణ్ సినిమాకి మేమంటే వెళ్ళటం ఏమిటండి, నో థియేటర్ల మూతా అన్నారు. అన్న తర్వాత వీళ్ళు థియేటర్లు తెరిచారు, ఆయన సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నాడు. అప్పుడైనా పిలిచి మాట్లాడాలి కదా, వీళ్ళతో మాట్లాడాలి, అది వీళ్ళ తప్పే, వీళ్ళ ఓవర్ యాక్షనే. రెండోది, ఈ చిరంజీవి గారు పెద్ద సినిమా ప్రస్తావన అవి తీసుకొచ్చిన నాగవంశీ గారే ఇంకొక గందరగోళపు ప్రకటన చేశాడు అక్కడే. మీరు థియేటర్లో టాయిలెట్లు బాగోవు కానీ మీ పాప్కార్న్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి అన్నాడు. అది తప్పు, ఎందుకంటే సింగిల్ స్క్రీన్లో ఎఫర్టబుల్ ప్రైసెస్లోనే స్నాక్స్ అమ్ముతున్నారు వాళ్ళు. ఆకాశాన్ని అంటుతున్న ధరలు మల్టీప్లెక్స్ల్లో ఉన్నాయి. వాళ్ళు జనాల్ని దోచుకుంటున్నారు స్నాక్స్ పేరుతో, పాప్కార్న్ల పేరుతో, కూల్ డ్రింకుల పేర్లతో వాళ్ళు దోచుకుంటున్నారు కానీ వీళ్ళు కాదు. వీళ్ళు కొద్దో గొప్ప జనాలకి ఎమికబుల్గా ఉన్నారు. అయితే వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో అన్న మాట ఏంటంటే, ప్రజలకి తక్కువ ధరలో వినోదం అందించటం కోసం మీరు ప్రభుత్వాల దగ్గర నుంచి రేట్లు పెంచుకుని జీవోలు తెచ్చినా మేం పెంచం అనే మాట అన్నారు వాళ్ళు సీరియస్గా. అంటే ప్రజలకు తక్కువ ధరలో వినోదం అంటే వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారు. మీరు థియేటర్కి రాలేని పరిస్థితి కల్పిస్తే వాళ్ళు ఇంకెక్కడో చూస్తారు సినిమాని. సినిమా ఎక్కడ చూడాలి? థియేటర్లో చూడాలి, లేదంటే ఓటీటీలో చూడాలి. ఈ రెండింటికి కాకుండా మధ్యలో వాళ్ళు ఫోన్లో చూస్తారు డౌన్లోడ్ చేసుకుని. ఆ పరిస్థితి మనం ఎందుకు కల్పించాలి? సో థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచుదాం అని మంచి అభిప్రాయంతోనే అన్నాడు ఆ మాట. ఎవరు? శిరీష్ గారు. ఈ శిరీష్ రెడ్డి అనబడే దిల్ రాజు గారి తమ్ముడు గారు. ఆయన అన్న మాటలో తప్పేమీ లేదు, నిజమే అది. కానీ దాని మీద రియాక్ట్ అవుతూ నాగవంశీ గారు, మీ టాయిలెట్లు వాసన కొడతాయి, మీరేమో పాప్కార్న్ రేట్లు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు, మళ్ళీ మేము టికెట్ల రేట్లు పెంచామని ఏడుస్తారా అన్నాడు. మీరు టికెట్ల రేట్లు పెంచడం వలన జనాలు రారేమో అని ఆయన ఆవేదన పడ్డాడు. రెండోది, పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉన్నది మల్టీప్లెక్స్లో, ఇక్కడ కాదు. అలా 2 గందరగోళపు ప్రకటనలు చేశాడు ఆ పెద్ద మనిషి. రెండో వైపు వీళ్ళ గొడవ ఏమిటి? జనాల్ని దోచుకుంటున్నటువంటి మల్టీప్లెక్స్లో మీరు వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఆ ఇన్సెంటివ్ ఏమిటి? పర్సంటేజ్ పద్ధతి అక్కడ అమలవుతుంది. వాడు ఆల్రెడీ జనాలను దోచుకుంటున్నాడు పాప్కార్న్ పేరుతో, వాడికి మళ్ళీ పర్సంటేజ్ పేరుతో మీరు మళ్ళీ వాడి దోపిడీకి మీరు అదనంగా డబ్బులు ఇవ్వడం ఏమిటి? అంటే బాగా దోచుకుంటున్నావు గురువు అని అభినందన. ఇది ఏమైనా మేమేమో జనాలకి ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండాలి థియేటర్ అని మేము యుద్ధం చేస్తున్నాం, మాకు కదా నువ్వు సహకరించాల్సింది, వాళ్ళకి సహకరిస్తావేమిటి అని అడిగారు. అది కూడా రీజనబుల్ డిమాండ్. దానికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు, దబాయింపు తప్ప. దబాయింపు మాటలే మాట్లాడారు. ఎవరు? మైత్రి రవి గారు దబాయించాడు. నేను హోటల్ పెడతాను, నష్టం వస్తే ఎందుకు నడుపుతాను, మూసేస్తాను కదా, మీరు కూడా మూసుకుని అవతలకి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అది సీరియస్ స్టేట్మెంట్. నిజానికి వీళ్ళు గొడవకు దిగి ఉండాల్సింది. ఆయన కూడా అలాంటి గందరగోళపు ప్రకటనలు చాలా చేశాడు ఆ రోజు ప్రెస్ మీట్ లో. నేను లేకపోతే సినిమా పరిశ్రమ ఉండదు అన్న లెవెల్ దాకా వెళ్ళాడు సితారా నాగవంశీ గారు. సో ఇది ఫైనల్ గా ఛాంబర్ కి చేరింది గొడవ. ఛాంబర్ వారు ఏం చేశారు తెలివిగా, దీని మీద 15 మందితో కమిటీ వేస్తున్నాము, ఈ కమిటీ వారు ఈ పర్సంటేజ్ విధానంలోకే వెడదాం, ఈ పర్సంటేజ్ విధానం ఎలా అమలు చేయాలి, ఏ సెంటర్లలో ఎలా అమలు చేయాలి, బి సెంటర్లలో ఏ ప్రాతిపదికన వెళ్ళాలి, సి సెంటర్లలో ఏ విధానాన్ని పాటించాలి అనే దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు 15 మందితో కమిటీ వేసి వీళ్ళు నివేదిక ఇవ్వడానికి ఒక 2 నెలలు టైం ఇచ్చారు. అంటే 2 నెలల వరకు స్టేటస్ కో ఉంటుంది. అంటే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, సింగిల్ స్క్రీన్స్ లో కూడా వస్తుంది. కానీ సింగిల్ స్క్రీన్ వాళ్ళకి వాళ్ళు ఆశించిన పర్సంటేజ్ డబ్బులు రావు. ఏమొస్తుంది? రెంటలే వస్తుంది. కానీ ఆ రెంటల్ డబ్బులతోనే వాళ్ళు మళ్ళీ ఆ థియేటర్ బాగు చేయాలి. ఈ గొడవ ఉంది మళ్ళీ. సో
ఎగ్జిబిటర్కి అన్యాయమే జరిగింది మన ఛాంబర్ నిర్ణయంతో. ఇప్పుడు పెద్ద సినిమా నుంచి డబ్బులు తీసుకుందాం అనుకున్నారు, అది పోయింది. అయితే వీళ్ళు ఎందుకు ఆనందించారు? సరే పోనీ ఏదో ఒక బాడీ ఏర్పడింది కనీసంగా, ఇంతకు ముందులాగా పూర్తి స్థాయి అన్యాయం జరగల. సంభవ్ ఏదో ఛాంబర్ అంగీకరించింది, ఒక మేరకు పర్సంటేజ్కి అంగీకరించారు. సరే 2 నెలలు పెద్ద పోతే పోయింది. రేపు ఫౌజీ సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే స్పిరిట్ రిలీజ్ అవుతుంది, ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు చూసుకుందాం ఈ గొడవ. మొత్తానికి పట్టాలు ఎక్కింది కదా చర్చ అనే ఆనందంలో ఎగ్జిబిటర్లు బయటకు వచ్చారు. ఆ రోజు పెద్ద సినిమా డబ్బులు పోయాయి అనేది ఫిక్స్ అయిపోయారు అందరూ. ఆ సినిమా రిలీజ్ కి ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు అందరూ. వాళ్ళు ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా తెచ్చారు. రామ్ చరణ్ ప్రీవియస్ బిగ్ హిట్ RRR కి ఈ పెద్దకి మధ్యలో 50% సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అయ్యాయి. RRR ఆడినటువంటి సింగిల్ స్క్రీన్స్ లో 2 రాష్ట్రాల్లోనూ కలిపి 50% వెళ్ళిపోయినాయి. సినీ రాజధానిగా చెప్పుకునే విజయవాడలో చాలా థియేటర్లు క్లోజ్ అయినాయి రీసెంట్ టైమ్స్ లో. అన్నపూర్ణ, శకుంతల క్లోజు, శాంతి ప్రశాంతి క్లోజు, కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి కాంప్లెక్స్ క్లోజు. వాళ్ళందరూ మూసేసి షాపింగ్ కాంప్లెక్స్ లో కట్టుకుంటున్నారు. అవన్నీ ప్రైమ్ లొకాలిటీస్ లో ఉన్నాయి. ఆ ప్రైమ్ లొకాలిటీస్ లో ఉన్నవి కొన్ని ప్రాంతాల్లో వాటి ప్రాపర్టీ కాస్ట్ 100 కోట్ల వరకు వెళ్ళింది. వాళ్ళేమి వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ ముందు దేబిరించే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఆస్తిపరులే. సినిమా హాళ్ల పేరుతో వాళ్ళు హోల్డ్ చేసిన ల్యాండ్ కాస్ట్లీగా మారింది. ఇప్పుడు మారింది, 100 కోట్లకి వెళ్ళిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మేము ఎందుకు వీళ్ళ దగ్గరకు వచ్చి పడిగాపులు పడాలి అని కూడా 2-3 ఎగ్జిబిటర్లు అరిచారు అక్కడ. మేము ఇంత ప్రాపర్టీస్ పెట్టుకుని వీళ్ళ దగ్గర పుస్తోళ్ళలాగా నిలబడటం దరిద్రంగా, మేము వెళ్ళిపోయి హ్యాపీగా ఏ కాంప్లెక్స్ కట్టుకుంటాం, మా వ్యాపారం వెళ్ళిపోతుంది, లేకపోతే గోడౌన్లకు ఇచ్చేస్తాం. బోల్డ్ కార్పొరేట్ కంపెనీలు సినిమా హాళ్లకు గోడౌన్లుగా తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి. మెడ్రాస్లో చాలా థియేటర్లు అలాగే వెళ్ళిపోయాయి గోడౌన్స్ కింద. సో ఇక్కడ కూడా వెళ్ళిపోయాయి ఆల్రెడీ. ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చినప్పుడే రోజుకు 10 సినిమాలు టీవీల్లో వస్తున్న సందర్భంలో రూరల్ బెల్ట్లో జనాలు థియేటర్లకి కదలటం మానేసిన తర్వాత చాలా రూరల్ బెల్ట్ థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయినాయి. అక్కడి నుంచి మొదలైంది సింగిల్ స్క్రీన్ మీద అటాక్. అది ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది. కాకపోతే ఛాంబర్ కొంచెం కంటి తుడుపు చర్యగా ఈ 2 నెలలు 15 మంది కమిటీ సభ్యులు ఒక నివేదిక అని ఒక స్టోరీ చెప్పింది. ఈ కథ సుఖాంతం కావాలి ఈ కమిటీ మీదుగా అనుకుంటున్నాను సార్. అలాగే రీసెంట్ గా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో ఏదైతే వీళ్ళ మధ్య కమిటీనేసి వీళ్ళందరూ కూడా కలిశారు కదా, అంటే నాగవంశీ గారి పైన దాడి చేయడానికి ప్రయత్నించారు ఒక ఎగ్జిబిటర్ అనుచరుడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాడి లేదు, పాడలేదు, ఇదే మాటలు. ఈ ఓవర్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల చిరాకు పడ్డారు. ఆ చిరాకు పడ్డారు, ఓపెన్ గా ఆయన నిలబెట్టి కడిగేయాలని కూడా అనుకున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. అంతకు మించి ఏమీ కాదు, అదేం గొడవేం కాదు. అంటే ఆయన ఒక ధోరణిలో మాట్లాడారు వాళ్ళందరూ, బెదిరింపు ధోరణి. మైత్రి రవి గారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఆయనని మించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈయన అక్కడ మాట్లాడకూడని అంశాలు కూడా అతిగా మాట్లాడాడు. ఆయనదే మిస్టేక్, వాళ్ళది కాదు. ఎగ్జిబిటర్లో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. వీళ్ళ మాటల్లోనే ఓవర్ యాక్షన్ ఉంది. రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడారు. వాళ్ళు చాలా తక్కువగానే రెచ్చిపోయారు. వాళ్ళు ఒకటే ఆనందం, ఫోన్లే ఈ రోజుకైనా ఛాంబర్ పట్టించుకుని ఒక కమిటీయో పాడో ఏదో ఒకటి వేసారు, కొంత కదలికి వచ్చింది. ఎగ్జిబిటర్స్ ఇది కొంచెం మూవ్ ఆన్ అవుతుంది, కొంచెం ప్రెజర్ చేస్తే. వీళ్ళతో గొడవ కూడా అనవసరం, అలా చేసుకుందాం. లేదంటే కనుక కుదరకపోతే వాళ్ళు చెప్పినట్టుగానే మూసేసుకుందాం. ఎందుకు వీళ్ళతో మనం రోజువారీ గొడవలు ఎందుకు పడాలి వీళ్ళతో అనే మూడ్లోకి వచ్చారు. కాబట్టి సామరస్యపూర్వకంగా ఆ రోజు సమావేశం కొట్టుకోవడం దాకా వెళ్లకుండా ముగిసి అందరూ ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్ళారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.